సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఉగ్రవాదులకు చాలామంది చదువు ఉంటే ఉగ్రవాదం అనేది ఉండదు అని మలాలా యూసఫ్జాయ్ ఇలాంటి వాళ్ళు చాలాసార్లు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా దొరికిన వ్యక్తి అయితే చైనాలో ఎంబీబీఎస్ చేసి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అండ్ ఇదే రోజే జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు డాక్టర్లను అక్కడ పట్టుకున్నారు సార్. వాళ్ళ ఆ, పైకి డాక్టర్లు, వెనక మాత్రం AK-47 వాళ్ళ కబోర్డ్లో ఉన్నాయి. సో, ఇది ఒక నరేటివ్, ఫేక్ నరేటివ్ అనే చెప్పుకోవచ్చా సార్? అంటే ఉగ్రవాదులకు చదువు ఉంటే అసలు వాళ్ళు ఆ విధంగా కారు అనే విషయం. అంటే మనం ఎప్పటి నుంచో ఇది చెప్తున్నాము. ఉగ్రవాదానికి పేదరికానికి సంబంధం లేదు అని భారతదేశం చాలా కాలంగా చెప్తుంది. కానీ హ్మ్. వెస్ట్ ఒప్పుకోలేదు. ఎప్పుడైతే 9/11 ఘటన జరిగిందో, వాళ్ళ ట్విన్ టవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద, వాళ్ళ పెంటగన్ మీద, వాళ్ళ దేశంలో ఈ దాడులు జరిగినాయో, అప్పుడు వాళ్ళు మనకు చెప్పేది వాళ్ళు నమ్మడం మొదలుపెట్టారు. అంతవరకు మనం చెప్పేది నమ్మలేదు. వీడికి ఇంకా పైసలు ఇస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చామంటే గనక వాళ్ళు హాయిగా ఉంటారు. వాళ్ళు ఇంకేం పెద్ద గొడవ పెట్టరు. వాళ్ళకి పైసలు లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు అన్నటువంటి నెరేటివ్ వెస్ట్ లో ఎన్నో స్కాలర్స్ ఎంతో పిహెచ్డీ చేశారు, పుస్తకాలు రాశారు, గ్రంథాలు రాశారు. కానీ హ్మ్. భారతదేశం చెప్తూనే ఉంది వాళ్ళకి. కాదు ఇదంతా ఒక మత ఛాందసము, ఒక భావజాలం, మత ప్రేరితమైనటువంటి భావజాలం అని చాలా కాలంగా చెప్తున్నాం. ఐమన్ అల్ జవాహారి ఆయన ఒక డాక్టర్. ఆయన ఒసామా బిన్ లాదన్ ఒక ఇంజనీర్, పెద్ద బిజినెస్ మ్యాన్. బిన్ లాదన్ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ అది. హ్మ్. అలాగే చాలా మంది మనకు డానియల్ పర్ల్ ని పట్టించినటువంటి టెర్రరిస్ట్, అతన్ని మనం కండార్ హైజాక్ లో ముగ్గురిని రిలీజ్ చేశాం. మౌలానా మసూద్ అజర్ తో పాటు ఇద్దరు రిలీజ్ చేశాం. జర్గర్ అనే అతను, ఇంకొకతను. ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతను మనకు యూకే లో గతంలో ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ గా ఉన్నటువంటి నాసిర్ హుసేన్ క్లాస్మేట్ అతను. ఓకే. అంటే ఆ! ఎంత ప్రివిలేజ్. ఇంగ్లాండ్ లో చదువుకొని నాసిర్ హుసేన్ క్లాస్మేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ డానియల్ పర్ల్ ని పట్టించి అతన్ని చంపించాడు. అంటే ఎంత టెర్రరిజం వెళ్ళాడు అతను. అతనికి ఏమైనా పాపం కష్టం ఉందా, అతనికి ఆకలి తోటి అలమటించిందా కుటుంబం ఏమైనా, లేదా వాళ్ళని ఏమైనా మన సైన్యమో ఎవరైనా వాళ్ళని టార్చర్ చేశారా, ఏం చేయలేదు కదా. అయినా టెర్రరిజంకి వెళ్ళాడు. ఎందుకంటే ఆ మత ఛాందసం, మత భావనలో ఉంది అదంతా ప్రాబ్లం. ఆ మతంలో వాళ్ళు నమ్మినటువంటి మతం మరి వాళ్ళు చెప్పేది మనం డిస్మిస్ చేయలేం. హ్మ్. కాదు మా మతం చాలా శాంతియుతమైన మా మతం, వాళ్ళు దాన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు చాలా మంది చెప్తారు. మరి తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తే మాకు దానివల్ల నష్టం వస్తుంది కాబట్టి వాడు చెప్పేది మేము నమ్మాలి. మీరు మీరు ఏం చెప్పినా గానీ వాడు దాన్ని ఏది నమ్మి దాని ప్రకారం, దాని ఆధారంగా మనకు సివిల్ సొసైటీ మీద, ప్రజల మీద దాడులు చేస్తున్నాడో వాడి యొక్క ఇంటర్ప్రిటేషన్ మనం నమ్మక తప్పట్లేదు. వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళ టార్గెట్స్ అంతా కూడా మోస్ట్లీ చూస్తే జ్యూస్ కానీ, హిందువులు కానీ, కాఫిర్స్ అంటే నాన్ ముస్లిమ్స్ ఉంటారు. నాన్ ముస్లిమ్స్ లేని ప్రాంతంలో ముస్లింలు చంపుకుంటారు. సున్నీలు హ్మ్. షియాలను చంపుకుంటారు, షియాలు ఇంకెవరో చంపుకుంటారు. తర్వాత సున్నీలు బరేల్వీలు, సున్నీల్లోనే బరేల్వీను, తర్వాత దేవబందీలు కొట్టుకొచ్చేస్తారు. సో ఇలా ఎవరినో ఒకరు చంపాలి అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసత్వం ఆ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది. దానికి వాళ్ళు చెప్పేది, టెర్రరిస్ట్ చెప్పేది మాకు ఖురాన్ హదీస్ వల్లనే మేము చేస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి ఖురాన్ హదీస్ దాంట్లో ఏం తప్పు లేదు అని చెప్పే వాళ్లకు మనం ఒకటే ప్రశ్న వేయాలి. మరి తప్పు లేనప్పుడు వీళ్ళు ఎందుకు దాంతో ప్రేరణ తీసుకుంటారు? హ్మ్. ఈవెన్ భగవద్గీతలో కూడా మనకు మహాభారతంలో కూడా శత్రువుని ధర్మాన్ని అధర్మంగా ఉన్నటువంటి కర్ణుడిని, ద్రోణుడిని, మనకు భీష్ముడిని చంపమని కృష్ణుడు చెప్పాడు. అని చెప్పి ప్రతి హిందూ కత్తి పట్టుకుని అందరిని చంపట్లేదు కదా. అవును. చంపమని చెప్పినా కానీ కూడా ఎందుకు మనం హిందువులు చేయట్లేదు? కానీ మీరు ఎందుకు చేస్తున్నారు? అంటే ఆ గ్రంథంలో ఏదో ఉంది. ఇది హ్మ్. చంపితేనే అక్కడ జన్నత్తులో మీకు చాలా ఉత్తమమైన స్థానం వస్తుంది, షహీద్ అవుతారు, ఇవన్నీ చెప్పారు కాబట్టి దాని ఆధారంగానే వీళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళేం చెప్తున్నారు దాన్ని మనం నమ్మక తప్పదు. వాళ్ళ దృష్టిలో రాయి వెనకాల గాని, చెట్టు వెనకాల గాని దాచిపెట్టుకున్నటువంటి యహూది అంటే జ్యూ ఎవరైనా దాచిపెట్టుకుంటే ఆ రాయి, చెట్టు ఎలుగెత్తి చెప్తాయంట ముస్లింకి. నా వెనకాల యహూది దాచిపెట్టుకున్నాడు వచ్చి చంపు అని చెప్తుంది. ఇది వాళ్ళ హ్మ్. గ్రంథంలో రాసింది. అదే కాఫీర్‌ని చంపితే నీకు ఉత్తమమైనటువంటి స్థానం దక్కుతుంది నీకు అని వాళ్ళు చాలా స్పష్టంగా రాశారు. విగ్రహాలని విరగ్గొట్టాలి. ఎందుకంటే ప్రాఫెట్ మహమ్మద్ స్వయాన 363 విగ్రహాలు, 300 358 విగ్రహాలు తన సొంత చేతితోటి మక్కాలో విరగ్గొట్టాడు. కాబట్టి విగ్రహాలను విరగ్గొట్టడము, గుళ్ళని ధ్వంసం చేయడం అనేది వాళ్ళ మతంలో చాలా డీప్ గా ఉన్నటువంటి విషయం అది. కాబట్టి వాళ్ళ మతంలో ఏం చెప్పిందో అది చేస్తున్నారు వాళ్ళు. అది నమ్మాలి మనం. అది వినకుండా సెక్యులర్ భావం అన్ని మతాలు ఒకటే శాంతిని కోరుకుంటాయి. ఇటువంటివన్నీ డైలాగ్ మనం కొట్టకూడదు. ఎందుకంటే ఆ మతాన్ని నమ్మినటువంటి వ్యక్తి టెర్రరిస్ట్ గా మారాడు కాబట్టి ఆ మతంలోనే ఏదో అతని ప్రేరణ ఇస్తోంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీంట్లో మనకి కన్ఫ్యూషన్ ఉండవలసిన అవసరం లేదు. హ్మ్. పేదరికంతో సంబంధం లేదు. పెద్ద పెద్ద డాక్టర్స్ ఈవెన్ మనకు శ్రీలంకలో రీసెంట్ గా తెలిసింది మనకు ఒక డాక్టర్ గైనకాలజిస్ట్, ఒక మగ డాక్టర్.
అతను అదే పనిగా స్త్రీలకు అందరికి కూడాను టాబ్లెట్స్ ఇచ్చేవాడు. మళ్ళీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాకుండా, గర్భం రాకుండా ఉండే దిశగా టాబ్లెట్స్ ఇచ్చేవాడు. హ్మ్. ఆపరేషన్ చేసినప్పుడు దాంట్లో గర్భసంచిని ఏదో డ్యామేజ్ చేయడం. ఇటువంటివన్నీ చాలా చేశాడు అతను. తనను అరెస్ట్ చేశారు శ్రీలంక ప్రభుత్వం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బాగా సంపన్నంగా ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళే టెర్రరిస్టులుగా అవుతారు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. పేదరికంలో ఉన్న వాడిని వాడుకోవచ్చు. ఏదో సూసైడ్ బాంబర్ గా కొంతమందిని అటు ఇటు వాడుకోవచ్చు. నేను కాదనట్లేదు. మనకు క్రిస్టీన్ ఫేర్ అని చెప్పేసి ఒక జార్జ్ టౌన్ యూనివర్సిటీకి సంబంధించిన అసోసియేట్ ప్రొఫెసర్ ఒక ఆవిడ. ఆవిడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో విస్తృతంగా తిరిగి వచ్చింది. చాలా రీసెర్చ్ చేసింది. ఆవిడ ఒక గ్రంథం రాసింది. ఆ గ్రంథంలో సూయిసైడ్ బాంబర్స్ ఎవరైతే ఉంటారో, ఆత్మాహుతి చేసుకుని చచ్చిపోయిన వాళ్ళ తల్లులను ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళ ఓకే. తల్లి దగ్గరికి వెళ్ళి, కొడుకు ఇలా చచ్చిపోయాడు కదా మరి నీకు బాధగా లేదా అంటే, లేదు లేదు చాలా సంతోషంగా ఉంది నాకు. నా కొడుకు జన్నత్ లో అల్లాహ్కి చెప్పి నాకు ఉత్తమమైన స్థానం కల్పించడానికి రికమెండ్ చేస్తాడు. కాబట్టి అరే! అటువంటి కొడుకు కన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇటువంటి వాళ్ళని ఇంకా నలుగురు నేను కంటాను అని చెప్పేసి ఓపెన్ గా చెప్తాను. సో అందుకని ఆ మత ఛాందసం వల్లనే జరుగుతోంది, పేదరికం వల్ల హ్మ్. కాదు అన్నది భారతదేశం చాలా కాలంగా చెప్పింది. ఇప్పుడు ప్రపంచం కూడా నమ్మడం మొదలుపెట్టింది.